ప్రాణం కన్నా మిన్న నా భారతదేశం అంటాడు మన భారతదేశ ముద్దుబిడ్డ వీర సైనికుడు యోగేంద్ర సింగ్ యాదవ్. ఎస్, మీ అందరికీ ఈ పేరు చాలా సుపరిచితమే అనుకుంటా. లేదు అనుకుంటే వారి యొక్క జీవిత గాథ వింటే ఎంత మనస్సులో స్ఫూర్తి కలుగుతుందంటే చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత గాథ వారిది. 1980లో అతను ఉత్తరప్రదేశ్లో జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే తన కలలన్నీ భారత మాతకు సేవ చేయాలి, భారత మాత ఔన్నత్యాన్ని నేను కాపాడాలి, భారత మాతకు భంగం కలిగించి ఏ రకమైన ఆటంకానైనా సరే నేను ఎదుర్కోవాలి అనే దృఢ సంకల్పంతో అతను ఆ, పెరిగాడు. అదేవిధంగా 16 ఏళ్ల వయసు ప్రాయంలోనే అతను భారత సైన్యంలో సైనికుడిగా ఆ, చేరాడు. ఎందుకంటే భారత సైన్యంలో చేరితే భారత మాతకు సేవ చేసే మహత్తరమైనటువంటి భాగ్యం కలుగుతుందని అతను చాలా దృఢంగా నమ్మాడు. అది సాధించాడు. స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదు. అసలు స్టోరీ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే అతడు ఏ విధంగా వీర సైనికుడు అయ్యారు, ఏ విధంగా తన భారత మాత సేవనే ప్రధానంగా ఎంచుకున్నాడు, తన ప్రాణాలను పణంగా పెట్టి అంటే 1999లో కార్గిల్ యుద్ధం జరిగిందండి. కార్గిల్ యుద్ధంలో శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మన భూభాగంలోని కొన్ని భూభాగాలను ఆక్రమించి మనపై యుద్ధానికి ప్రకటిస్తే ఆ యుద్ధానికి అగెనెస్ట్ గా మనము పోరాటం జరిగింది. అందులో భాగంగా మన వీరుడు యోగేంద్ర సింగ్ యాదవ్ గారికి ఆ గ్రాండియర్ అనే రెజిమెంట్ లో వారిని వేయడం జరిగింది. వాళ్ళకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే ఒక ఆ, గుట్ట హిల్ స్టేషన్ ఉంది. దాన్ని పాక్ సైన్యం ఆక్రమించింది. దానిపైకి వెళ్ళి వాళ్ళను నీలమట్టం చేసి, పాక్ సైన్యాన్ని నీలమట్టం చేసి దాన్ని తిరిగి భారత వశం చేసుకోవటమే ఈ రెజిమెంట్కి అసైన్ చేసినటువంటి టాస్క్. ఆ గుట్ట మామూలుది కాదండి. ఆ హిల్ చాలా స్టీప్ గా ఉంటది, అంటే స్ట్రెయిట్ గా ఉంటది. విపరీతమైన మంచు కురుస్తూ ఉంటది. అంత అసలు సులువైన పదంకి మీనింగ్ లేదేమో అనిపిస్తుంది. అటువంటి ఆ ప్లేస్ అండి అది. బట్ మన వీరుడు యోగేంద్రుడు ఎటువంటి సంకోచం లేకుండా ఎస్ ఐ కెన్ డూ అంటూ తన రెజిమెంట్ ని లీడ్ చేస్తూ ముందుకు సాగాడు. ఎన్నో నష్టాలను ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, ఎందుకంటే చల్లటి ప్రదేశం, మంచు పైనుంచి మంచు కురుస్తూ ఉంటది. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులలో పైకి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, పాక్ సైనికులు కాల్పులు జరుపుతూ ఉంటారు. సో ఆ కాల్పులకు కొంతమంది ఆ, మన భారత సైనికులు కూడా అండ్ మన యోగేంద్ర కో సైనికులందరూ కూడా కొంతమంది మరణించడం జరిగింది. అయినా కూడా తను మాత్రం ధైర్యం చెక్కు చెదరనివ్వలేదు. ఎంతమంది ఆ చనిపోయారు అన్నదాన్ని చూడలేదు, ఎంతమంది గాయపడ్డారు అన్నదాన్ని కూడా చూడలేదు. మన యోగేంద్రుడు తన సంకల్పం, తన ఉద్దేశం, తన గోల్ ఒక్కటే: నేను ఈ గిరి శిఖరాన్ని పైకెక్కాలి, భారత జెండా పాతాలి. అది ఒక్కటే సంకల్పం అతనికి. ఆ ధైర్యం, ఆ సంకల్పమే అతన్ని ముందుకు తీసుకుంటూ పైకి తీసుకెళ్ళింది. ఈ ప్రయాణంలో పాక్ సైనికుల కాల్పులలో అతనికి దాదాపు 17 గుండ్లు తన బాడీలో ఉన్నాయండి. కాలుకి, చేతికి, అసలు రకరకాల ప్లేస్లలో శరీరంలో గుండ్ల వర్షం కురిసి అతని బాడీలో పడిపోయినా కూడా ఎక్కడ కూడా తన ధైర్యాన్ని చెక్కు చెదరనీయలేదు మన వీరుడు. అలా వెళ్తూ 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 శిఖరానికి వెళ్ళి అక్కడ గ్రెనేట్లు వేసి బంకర్లలో ఉన్నటువంటి పాక్ దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి పాక్ సైనికులను అంతం చేయడం జరిగింది. వారి కాల్పులు ఎప్పుడైతే ఆగిపోయాయో మిగతా సైన్యం అంతా కూడా పైకి వచ్చేసి అక్కడ ఉన్న ఇంకొంతమంది సైనికులు బంకర్లలో అక్కడ ఇక్కడ దాచుకున్నటువంటి సైనికులందరినీ ఏరి పారేసి అందరినీ తుదముట్టించి భారత పతాకాన్ని అక్కడ రెపరెపలాడించాడు మన వీరుడు యోగేంద్ర సింగ్ యాదవ్ గారు.
సో ఇక్కడ ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సంకల్పం కనుక అత్యున్నతంగా ఉంటే చాలా గొప్పగా ఉంటే సాధించినది సాధించలేనిదంటూ ఏమీ లేదు అనేది మనకు ఆ, వీరేంద్ర సింగ్ యాదవ్ గారు ప్రూవ్ చేయటం జరిగింది. మన సంకల్పం కనుక పవిత్రంగా, దృఢంగా, అత్యున్నతంగా ఉంటే మన ప్రాణాల కన్నా మిన్నగా దాన్ని చూసి సాధిస్తాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఈజీగా ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్తాం అనే దానికి ఈ యొక్క యోగేంద్ర సింగ్ గాథే మనకు స్ఫూర్తి. ఇందుకు గాను మన భారత ప్రభుత్వం వారి యొక్క అపారమైన ధైర్యానికి, సేవకు, భారతమాతకు చేసిన సేవకి సైన్యంలో అత్యున్నతమైనటువంటి అవార్డు, గ్యాలంటరీ అవార్డ్స్ అంటారు వీటిని, పరమ్వీర్ చక్ర్, ద హైయెస్ట్ సైనిక్ అవార్డ్, దాన్ని వారికి ప్రదానం చేయడం జరిగింది, సత్కరించడం జరిగింది. ఆ ఆ పరమ్వీర్ చక్ర అవార్డుతో భారత మాతను గౌరవించడము జరిగింది. అది కూడా అతి పిన్న వయసులోనే పరమ్వీర్ చక్ర్ లాంటి మహోన్నతమైనటువంటి అవార్డు దక్కించుకున్న మహానుభావుడు, మహావీరుడు మన యోగేంద్రుడు. సో ఫ్రెండ్స్, మన జీవితంలో మనకు ఉన్న గోల్స్ ఎలాంటివి, ఎంత దృఢంగా ఉన్నాయి, మన సంకల్పం ఎంత ఎంత గట్టిగా మనం సంకల్పంతో ఉన్నామో మన గోల్ అచీవ్ చేసుకోవడానికి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశము. అందులో ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఒడిదొడుకులు వస్తాయి, తప్పవు. కానీ మనము వాటిని అధిగమిస్తున్నామా, అధిగమించడానికి మనలో ఆ ధైర్యం, స్థైర్యం ఉందా అనేదే క్వశ్చన్. మన వీరుడు ఏమంటాడంటే, భయం అనేది ధైర్యం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ మనము ముందుకు పోవటమే ధైర్యానికి నిర్వచనం అని అంటాడు. నేనెప్పుడు పథకాల కోసం యుద్ధాలు చేయలేదు. నేను నా సంకల్పం కోసం, నా భారత మాతకు సేవ చేయటం కోసమే యుద్ధాలు చేశాను తప్ప ఏ పథకాలకు, ప్రశంసలకు నేను యుద్ధం చేయలేదు అంటూ తన యొక్క గొప్పదనాన్ని, తన యొక్క ఆ మనోభావాన్ని, సంకల్పాన్ని చాలా విస్పష్టంగా, ప్రస్ఫుటంగా తెలియజెప్తాడు మన యోగేంద్రుడు. సో ఫ్రెండ్స్, మనల్ని ఆపుతున్నటువంటి అడ్డంకులు ఏంటి, మనం వీటిని అధిగమించలేమా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎటువంటి విపత్కర పరిస్థితులలో యోగేంద్రుడు ఆ హిల్, ఆ హిల్ పేరు టైగర్ హిల్, రైట్? సో ఎలా టైగర్ హిల్ని అధిగమించి అక్కడ జెండా పాతాడో, టైగర్గా మారాడో, మరి మన జీవితంలోని గోల్స్ను అధిగమించడానికి మనల్ని ఆపుతున్నటువంటి అడ్డంకులను ఓవర్కమ్ చేసి మనము టైగర్గా ముందుకు వెళ్ళగలమా? ఎస్, వెళ్ళగలము. సో మీ టైగర్ గోల్ ఏంటి, మీరెప్పుడు ఆ గోల్ని అధిగమిస్తారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మై డియర్ ఫ్రెండ్స్. మీకేమైనా అడ్డంకులు ఉంటే తొలగించే మార్గాలు ఏంటి అనేది కనుక మీకు కొంచెం సంక్లిష్టమైతే, ఇబ్బందిగా ఉంటే చాట్ బాక్స్లో అది కూడా అడగండి, అండ్ కామెంట్ బాక్స్లో అది కూడా అడగండి. అండ్ ఐ విల్ రెస్పాండ్ టు దట్ comments to overcome your challenges. That is the story of Paramveer Chakr Yogendra Singh Yadav. So, Jai Hind, Jai Jawan, Bharat Mata ki Jai. Thank you, thank you, thank you.